డ్రీమ్ కలగా చెప్పుకోవచ్చు. స్వచ్ఛ భారత్ను నిర్మించాలంటే మన అందరము కలిసి పని చేయాలి. ఈ ఉద్దేశాన్ని మనసులో ఉంచుకొని ఈరోజు ఒక నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు మన ఐసీఎల్ కిడ్జీ చిన్నారులు. స్వచ్ఛతలో అందరము కలిసి పనిచేయడమే మూల కారణము. భారతమాత బ్రిటిష్ వారి చేతిలో బందీ అయి ఉన్నది. భారతమాత ఈ యొక్క బాధ నుండి తప్పించడానికి, విముక్తి చేయడానికి గాంధీ గారు కఠిన పరిశ్రమ నుండి దూరమయ్యారు. నమస్తే భారత్ మాత, నా నుండి నీకేం కావాలి బిడ్డ? ఈ బంధం నుంచి విముక్తి చేయి బిడ్డ. తప్పకుండా బిడ్డ, తప్పకుండా అమ్మా. భారత ప్రజలందరూ రండి, పిలవండి. భారత ప్రజలందరూ కలిసి కట్టుగా ఏకమై మనమందరం కలిసి భారత్ మాతను రక్షిద్దాం, బ్రిటిష్ వారి నుండి రక్షిద్దాం. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. వందే మాతరం, వందే మాతరం. స్వాతంత్రం సాధించిన మన ప్రియమైన బాపూజీ గారిని మనం కాపాడుకోలేకపోయాం. మహాత్ముడు ఇప్పుడు మన మధ్య లేరు, కానీ ఆయన ఆలోచన, ఆయన తపన కేవలం మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. గాంధీజీ కలలు కన్న తన ఆశయాలను మనమందరం కలిసి సాకారం చేద్దాం. మన దేశ స్వాతంత్రం అంటే ముఖ్యము, స్వచ్ఛత కూడా అంతే ముఖ్యం. రండి కలిసి చెత్త నేర్పారేద్దాం. దేశ సఫల్ మన దేశంలో గల నదులు, సముద్రాలు, ఇంటి చుట్టూ పరిసరాల శుభ్రపరచడం కూడా అంటే ముఖ్యం. రండి చెత్త నేర్పారేద్దాం. దేశ సాఫల్య కోసం పోరాడదాం. గాంధీ గారిని రఘుపతి రాఘవ పాట పాడేటప్పుడు ఒకతను వచ్చి కాల్ చేశాడు. గాంధీ గారిని లేపి మెడలో దండ వేస్తున్నారు. గాంధీజీ యొక్క ఆశయాన్ని, కలలను మనమందరం కలిసి సాధిద్దాం. స్వచ్ఛ భారత్ను నిర్మిద్దాం. మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి స్వచ్ఛ భారత్ను నిర్మిద్దాం. అక్కడ అక్కడ ముందటి అక్కడ వేయండి. గ్రీన్ 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 వేయకండి. హే బిడ్డ, హే బిడ్డ, మన భారతదేశాన్ని చెత్త వేసి పాడు చేస్తున్నాడు. దీని నుండి ముక్తి కలిగించు బిడ్డ, ముక్తి కలిగించు. ఇప్పుడు మన భారతదేశంలో చైతన్యం వచ్చింది, అందరిలో మార్పు వచ్చింది. గాంధీ గారి 155వ జయంతి వస్తుంది. మనమందరం నడుం బిగించి వీధి వీధుల్లో, పాఠశాలల్లో, మందిరాల్లో, చెత్త అన్ని క్షేత్రాల్లో చెత్త రూపురేఖలు లేకుండా చేద్దాం.
చెత్త తీసివేద్దాం, రండి కదిలి రండి. మీరు న్యాయమని అడుగుకోండి, మీరు నిలబడిపోండి. జెండా తీసుకొని మీరు నిలబడిపోయి జెండా తీసుకోపోండి. మీరు నిలబడిపోయి జెండా తీసుకొని నిలబడిపోవాలి. దగ్గరికి వెళ్ళి జెండా అయ్యమ్మ పిల్లలు ఆయమ్మ వీళ్ళకి కూడా ఇచ్చేసి పోనా బుజ్జి జెండాని తీసుకొని నిలబడాలి. ఇలా స్వచ్ఛ భారత్ అనేది మన పిల్లలకు తల్లిదండ్రులు ఇంట్లో నేర్పించడం మొదలు పెట్టండి దయచేసి. మేము మా పాఠశాలలో స్టార్ట్ చేసాము. ఎవరు చాక్లెట్ పేపర్ వేసినా అది తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తున్నారు ఈ స్కిట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో మనం ఇప్పటి నుంచే తీర్చిదిద్దితే బాలలే రేపటి పౌరులు అనే దానికి సార్థకం అవుతుంది. సో చెత్త ఎక్కడ వేసినా పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పుతారని ఆశిస్తూ ఈ స్కిట్ చేసినాము. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు.